గంట్లకుంట గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ ఆధ్యాత్మిక హృదయంగా విరాజిల్లుతున్న ఏనే రామస్వామి దేవాలయంలో వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో సంప్రదాయ వైభవంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పవిత్ర సందర్భంలో ఆలయ పూజారి శ్రీ మాధభూషణ వెంకటరమణ గారు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. ఆంజనేయ స్వామినే నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. నా పేరు వెంకటరమణాచార్యులు. గత 15 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అర్చకునిగా చేస్తున్నాను. గత 100 ముందు మా మామగారు కలకుంట్ల కృష్ణమాచార్య గారు చేశారు. వారు పరమపదించిన తర్వాత కూడా నేను గత 15 సంవత్సరాల నుండి ఈ దేవాలయానికి వస్తున్నాను. మా అత్తగారు ఊరు ఈ ఊరు. ఇక్కడ ఉన్న దేవాలయము ఏన రామస్వామి అంటారు. కాకపోతే ఏంటంటే సీతారామాంజనేయ స్వామి ఇక్కడ ఏంటంటే రాముల వారి పట్టాభిషేక కార్యక్రమంలో ఉన్నటువంటి బాపతిది. దీని ఏన మీద ఉండడం వల్ల ఏన రామస్వామి అనడం జరుగుతున్నది. కావున ప్రతి సంవత్సరము సంక్రాంతి రోజు పండుగ రోజున ఇక్కడికి మన గంట్లకుంట గ్రామం నుండి కాకుండా చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల నుండి కూడా అనేక భక్తులు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారు అన్ని రకాలుగా కూడా ఆరోగ్యాలతో ఆశీర్వాదాలతో ఉంటున్నారు. కావున పాడి పంటలు కూడా స్వామివారి అనుగ్రహం వల్ల అందరూ కూడా సస్యశ్యామలై మంచిగా ఉంటున్నారు. కావున ఈ దేవాలయానికి భూములు కానీ మాన్యాలు కానీ ఎటువంటి ఏమీ లేవు. అయ్యగారికి జీతభత్యాలు కూడా ఏమీ ఇవ్వడం లేదు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి రోజు మాత్రం వస్తున్నాను. ప్రతి శనివారం కూడా నేను ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చి నిత్య పూజ కార్యక్రమం చేస్తున్నాను. ప్రభుత్వం వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దేవాలయం పట్టించుకోవడం లేదు. గత ఎమ్మెల్యే గారైనటువంటి దయాకర్రావు గారు చెప్పాము, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పాము. ఈ రోజు కూడా ఇక్కడ మా దగ్గరికి రావాలి, వచ్చే మా దగ్గర పరిస్థితులు ఏంటి, మా దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి మీరు వస్తే మీకు తెలుస్తుంది అని చెప్పేసి మా సర్పంచ్ గారు ఏకలక్ష్మి ద్వారా విన్నపం చేయడం జరిగింది. చెప్పినాము. అయినా కూడా ఈరోజు వస్తా అని చెప్పేసి ఏ సమయంలో కూడా రావచ్చు. స్వామివారి అనుగ్రహం ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మాకు కూడా ప్రతి నెల కూడా జీతభత్యాల కింద ధూపదీప నైవేద్యంలో పడ్డ అన్ని దేవాలయాలతో పాటు ఈ రాములవారి దేవాలయాన్ని కూడా పెట్టాలని మనసా వాన కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గ్రామంలో ఏనార్సాయి టెంపుల్కు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ప్రతి సంవత్సరం 13, 14 తారీఖున మకర సంక్రాంతి రోజు ప్రతి సంవత్సరం మేము వైభవంగా ఈ యొక్క టెంపుల్ లోపల మేము ఒక పుణ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కొన్ని ఇక్కడ టెంపుల్లో బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకుముందు మాజీ కృష్ణమాచార్యులు గారు ఉన్నప్పుడు దాదాపు 40-50 సంవత్సరాలు వారు చేయడం జరిగింది. ఇప్పుడు ఆనంద భాస్కర్ ఉన్నప్పుడు ఒక సీసీ రోడ్డు కొంతవరకు గుట్ట వరకు మేము తవ్వేయడం అది వాళ్ళ పీరియడ్లో కొంత జరిగింది. సరే, కొన్ని ప్రభుత్వాలతోటి కొంత మామూలుగా పిల్లపాటు ఉన్నటువంటి దాన్ని కొంత రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏమన్నా వారి దృష్టికి ఏమన్నా మన సర్పంచ్ గారు కానీ మిగతా మన యూత్ మామూలుగా ఉన్న యూత్ పిల్లలు కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మన టెంపుల్ వరకు ఒక తార్ రోడ్ ఒకటి టెంపుల్ మీద ఆల్రెడీ స్లాబ్ వేయడం జరిగింది. దీనికి కూడా కొంత వర్క్ ఉన్నది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి, కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకొని పోతారు. ఇక్కడ టెంపుల్ గురించి మన యశస్విన్ రెడ్డి గారికి దృష్టి తీసుకుపోయి మన కాంగ్రెస్ యూత్ పిల్లలు కానీ ఎవరు కానీ ఈవెన్ ఎవరైనా సరే ఇది తీసుకుపోయి మన ఒక టెంపుల్ను గండ్లకుంట్ల సూపర్ కింగ్స్ ద్వారా కానీ మిగతా యువజన నాయకులు కానీ యూత్ కానీ ఎవరైనా ముందు తీసుకోవాల్సిందిగా నేను మామూలుగా నేను ఉన్నప్పుడు మాత్రం దయాకర్రావు పీరియడ్లో నేను దాదాపు 15 లక్షల వరకు నేను వర్క్ చేయడం జరిగింది. మట్టి రోడ్ అంతే అటు ఇటు చేయడం జరిగింది. ఇంకా కొంత యూత్ కూడా ముందుకొచ్చి కొంత అభివృద్ధి పనులు చేస్తే సరే. సత్యనారాయణ సార్ కూడా కొంత 50,000 లక్ష రూపాయలతోటి ఇలా సీసీ రోడ్డు మన టెంపుల్ వరకు చేసిండు. యూత్ కూడా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా. ప్రతి ఒక్క మన విలేజ్ నుంచి ఒక యువకుడు ప్రతి ఒక్కరైనా మన టెంపుల్ కొరకు అందరూ సహకరించి మన డెవలప్ చేయాల్సిందిగా నేను అందరికీ సమన్వయంగా పూర్తిగా నేను కోరుకుంటున్నాను.